హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. సో ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతూ ఉన్నది, అసలు ఒకటే ఒక అంశం పైన చర్చ జరుగుతూ ఉన్నది. ఏదైతే ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ మీద దాడి చేస్తున్నటువంటి దృశ్యాలు కావచ్చు, ఆ దాడి తీరు కావచ్చు, ప్రపంచమంతా కూడా చర్చిస్తూ ఉన్నది. భయానకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నవి. బిల్డింగ్ల మీద కావచ్చు, ఆ భూమి ఉన్నటువంటి ప్రదేశాల మీద కావచ్చు, ఎక్కడికక్కడ కూడా ఇరాన్ను ధ్వంసం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అటు అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు. సో దాంట్లో భాగంగా ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, ఖమేనీ మృతి కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తా ఉన్నది. ఇరాన్ను గత 30 సంవత్సరాలు శాసించినటువంటి అలీ ఖమేనీని నిన్న హతమార్చింది అమెరికా ప్రభుత్వం. ట్రంప్ అది నిన్న అధికారికంగా ప్రకటించిండు. 30 సంవత్సరాలుగా ఇరాన్ను తీవ్ర ఇబ్బందులు పెడతా ఉన్నాడు. ఇరాన్ ప్రజల్ని ఆయన గుప్పిట్లోకి తీసుకొని ఒక నియంతలాగా వ్యవహరిస్తా ఉన్నాడు. అందుకనే ఖమేనీని మేము మట్టు పెట్టించామని చెప్పేసి ట్రంప్ స్వయంగా చెప్పిండు. సో ఎప్పుడైతే ఖమేనీ మరణించాడో దాని తర్వాత ఇంకా అల్లర్లు అనేవి పెరిగిపోయినాయని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఎక్కడికక్కడ కూడా ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇరాన్ మన అమెరికా కాన్సులేట్ల దగ్గర ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇందాక మనం చూసినాం కదా, పాకిస్తాన్ లో కూడా ధర్నా చేస్తూ ఉంటే అమెరికా కాన్సులేట్ దగ్గర 12 మందిని కాల్చి చంపింది ఆ ప్రభుత్వం. సో ఇట్లా ఎక్కడికక్కడ కూడా దాడులు జరుగుతూ ఉన్నవి, నిరసనలు వ్యక్తం అవుతా ఉన్నవి. ఖమేనీని మీరు ఎట్లా చంపుతారు? ఖమేనీని చంపడానికి మీకు ఉన్నటువంటి అధికారం ఏంటి? చర్చల ద్వారా మాట్లాడొచ్చు కదా అని చెప్పేసి ఒక పక్క మాట్లాడుతున్నారు. అయితే ఖమేనీ మరణించిన తీరు ఒకసారి గమనిస్తే కనుక, ఆయన అత్యంత రహస్య ప్రదేశంలో అత్యంత సురక్షితంగా ఉండేటువంటి బంకర్ లో ఆయన దాచుకున్నాడు. అయినా సరే గత 3 నెలల నుంచి అటు అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, ఈ రెండు ప్రభుత్వాల నిఘా వ్యవస్థలు ఆ బంకర్ మీద దృష్టి పెట్టి నిన్న ఏదైతే ఖమేనీ తన అధికారులతో, కమాండర్లతో కావచ్చు, సెక్యూరిటీ వింగ్ అధికారులతో కావచ్చు సమావేశం నిర్వహిస్తున్న క్రమంలో ఆ బంకర్ పైన ఒకేసారి 30 బాంబులతో బాంబుల వర్షం కురిపించింది. సో దీంతో ఖమేనీ నేల కొరిగిండు, ఖమేనీ చనిపోవడం జరిగింది. సో ప్రపంచవ్యాప్తంగా ఒక పక్క నిరసనలు జరుగుతూ ఉంటే, ముఖ్యంగా అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో 6-7 కంట్రీస్ ఉన్నాయో, ఈ 6-7 కంట్రీస్ మీద తీవ్ర ప్రభావం పడనుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ 6-7 కంట్రీలకు సంబంధించి ఎక్కడికక్కడ వాళ్ళు కూడా ఖమేనీ మరణ వార్తను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. అటు అమెరికా మీద కావచ్చు, ఇజ్రాయెల్ మీద కావచ్చు తీవ్రంగా విరుచుకుపడతా ఉన్నారు. ఇటు అరబిక్ దేశాలన్నీ కూడా, ఇస్లామిక్ దేశాలన్నీ కూడా ఇరాన్ కు మద్దతుగా నిలుస్తూ ఉన్నాయి. సో దీంతో ఎక్కడికక్కడ కూడా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ముఖ్యంగా దుబాయ్ ఎయిర్పోర్ట్ కు సంబంధించి దుబాయ్ లో కూడా రవాణా వ్యవస్థ పూర్తిగా ఆగిపోయింది. అటు ఇక్కడ నుంచి మన తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, అదేవిధంగా భారతదేశం నుంచి పక్క దేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి విద్యార్థులు కూడా ఎక్కడికక్కడ ఇరాన్ లో కొంతమంది చిక్కుకుపోయినరు, దుబాయ్ లో కొంతమంది చిక్కుకుపోయినరు. ఎక్కడికక్కడ కూడా బాంబుల వర్షం ఎప్పుడు ఎక్కడ ఏ బాంబు పడుతుందో అర్థం కానటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. మరోపక్క తాజాగా అందినటువంటి సమాచారం ప్రకారం రాష్ట్రానికి సంబంధించిన తుమ్మల నాగేశ్వరరావు కూడా, ఏదైతే మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా దుబాయ్ లో ఉన్నాడు. ప్రస్తుతం దుబాయ్ లో చిక్కుకున్నాడు. అక్కడి నుంచి ఆల్మోస్ట్ క్లియరెన్స్ వచ్చినప్పటికీ కూడా ఏవియేషన్ నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో ఆయన అక్కడే ఉండాల్సి వచ్చింది. సో ఇట్లా ఎక్కడికక్కడ విదేశాల్లో ఉన్నటువంటి భారతీయుల పట్ల కూడా తీవ్ర ఆందోళనలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబీకులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధువులు కావచ్చు, ఏం జరుగుతుంది, అసలు ఏమైతా ఉన్నది, బంకర్లు అంటే ఏంటి, ఆ బాంబుల వర్షం అంటే ఏంటి, నిజంగా బాంబులు వేస్తా ఉన్నారా, ఇస్లామిక్ కంట్రీలో అసలు ఎట్లా ఉన్నది పరిస్థితి అనే దాని మీద అందరూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు, అందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. సో మరి ఖతార్ నుంచి మనకు శోభన్ అందుబాటులో ఉన్నాడు. ఒకసారి వారితో మాట్లాడి అక్కడున్న పరిస్థితి ఏంటి, ఏం జరుగుతా ఉన్నది, బంకర్లలో నిజంగానే వాళ్ళు ఉన్నారా, లేదంటే బాంబుల వర్షం కురిపిస్తా ఉన్నదా, ఇస్లామిక్ కంట్రీలు ఏమనుకుంటా ఉన్నారు, ఇస్లామిక్ కంట్రీస్ లో ఏం చర్చ జరుగుతా ఉన్నది ఖమేనీ మృతి పట్ల అనేది మనం వారి మాటల్లో తెలుసుకుందాం ఒకసారి. రైట్గా శోభన్ గారు మనకు ఫోన్ లైన్ లోకి అందుబాటులోకి వచ్చిండు. శోభన్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. మీరు ముందుగా మీరు ఎట్లా ఉన్నారు చెప్పండి ముందుగా. మేము చాలా సేఫ్ గా ఉన్నాం. మీడియాలో వస్తున్న వదంతులు నమ్మి భయపడలేదు. అయితే ఇక్కడ ఒకటే మనకు చర్చకు వస్తా ఉన్నది ఏంటి అంటే, ఒకటి ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతా ఉన్నారు. ఎట్లా ఉందో ఆడ పరిస్థితి, బాంబులు పడుతున్నాయని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నటువంటి ఈ క్రమంలో వాళ్ళు భయపడతా ఉన్నారు ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇస్లామిక్ కంట్రీస్ మీద మళ్ళీ అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తా ఉన్నదని చెప్పేసి ఒక పక్క వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరుగుతా ఉంది అక్కడ ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. షూర్. ముందుగా మన ఇండియన్ కమ్యూనిటీస్ కి, ప్రత్యేకంగా మన తెలంగాణ సోదరులకి, కుటుంబాలకి ఎలాంటి భయపడాల్సిన, అధైర్యపడాల్సిన అవసరం.
నేను చాలా సేఫ్ గా ఉన్నాం, ఇక్కడ ప్రొటెక్టెడ్ గా ఉన్నాం. వాస్తవానికి ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే కనుక బాంబులు పడుతున్నాయి వాస్తవమే. జనాల మధ్య కాదు, ఇండియన్ మినిస్టర్ కాదు. ఇరాన్ ఏం చేస్తుందంటే అమెరికాను టార్గెట్ చేసి అమెరికాకు ఉన్న ఆస్తులు ఏదైతే నలుగు దేశాలు ఉన్నాయో వాటిని టార్గెట్ చేసి వాటిని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తుంది. సో కొన్నిసార్లు ఈ దేశాలు ఏం చేస్తున్నారంటే వీళ్ళకున్న రక్షణ వ్యవస్థ వల్ల ముందే పసిగట్టి గాలిలో వాటిని ఇంటర్సెప్ట్ చేస్తున్నాయి. ఇంటర్సెప్ట్ అంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తాయి. ఒకవేళ అవి కనుక రీచ్ అయితే, మన టార్గెట్ రీచ్ అయితే ఎక్స్ప్లోజన్ ఎక్కువ ఉంటుంది, నష్టం ఎక్కువ ఉంటుంది. దాన్ని తగ్గించడం కోసం గాలిలో వాటిని ఆపుతున్నారు. ఓకే. సో అక్కడక్కడ మనం శబ్దాలు చూస్తున్నాము, పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి. కాకుండా వాటికి భయపడాల్సిన పని లేదు. ఎప్పటికప్పటికి ఇండియన్ ఎంబసీ కానీ, లోకల్ అథారిటీస్ కానీ, మా ఇండియన్ కమ్యూనిటీ యాజ్ ఎ కమ్యూనిటీ లీడర్ క్లోజ్ మానిటర్ చేస్తున్నాం. మన అందరి ఫ్యామిలీస్ కూడా మీరు హ్యాపీగా ఉండొచ్చు, మీరు భయపడాల్సిన పని లేదు. ఇక్కడ ఉన్న అథారిటీస్ కూడా ఎప్పటికప్పటికి మన కండిషన్ ఇస్తా ఉన్నాయి. సెక్యూరిటీ కానీ, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కానీ, టెక్నిక్ కానీ, వాళ్ళు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చి సేఫ్ గా ఉండండి, బయట తెలియకూడదు, జనాల గుంపులో ఉండదు అని చెప్తున్నారు. సో మన వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, సేఫ్ ఉండండి. మీరున్న ఫ్లాట్ లో కానీ, నా కమ్యూనిటీలో కానీ మీరు ఎక్కడే ఉండండి, బయటకు రావాల్సిన పని లేదు. అయితే ఇప్పుడు బాంబులు నిజంగానే అక్కడ పడతా ఉన్నాయి. మీరు ఎక్కడున్నారు? ప్రజెంట్ బంకర్ లో ఉన్నారా? బంకర్ లో ఉండే ఉన్న వదంతులు వస్తున్నాయి మన ఇండియన్ మీడియాలో. బంకర్ లో ఉన్నట్లేదు. మేము మా ఇన్ఫర్మేషన్ లో మా ప్లాంట్ లో ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, సూపర్ మార్కెట్ చేస్తున్నాం, కావాల్సిన ఫుడ్ దొరుకుతుంది, ఎట్లాంటి ఇబ్బంది లేదు. ప్లస్ బాంబు పడుతున్న వాటి వాస్తవం పెద్ద పెద్ద శబ్దాలు ఇప్పిస్తున్నాయి. ఒక్కొక్కసారి మేము పైకి చూసినప్పుడు మాకు కనిపిస్తున్నాం మిటర్స్ కానీ, పైన సౌండ్ కానీ, చెట్ల పొగ కానీ, ఎందుకంటే చాలా ఎత్తులో పెరుగుతుంది అన్నమాట. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అసలు వాస్తవానికి బాంబు ఎక్కడ పడుతుందో తెలియదు. వాళ్ళు వేసే వాళ్ళకు తప్ప అది ఇక్కడ ల్యాండ్ అయ్యే వరకు ఎక్కడ పడుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. సో అది వచ్చే ముందు మీకు గవర్నమెంట్ నుంచి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయా? సో ఇట్లా మీకు దాడి జరగబోతుంది, బాంబు రాబోతుంది, మీరు సేఫ్ ప్లేస్కి వెళ్ళినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మీకు ఎప్పటికప్పుడు అందుతున్నాయా? ఎగ్జాక్ట్లీ మాకు అందుతున్నాయి. ఆల్రెడీ 3-4 డేస్ ఎప్పుడైతే సిచ్యువేషన్ స్టార్ట్ అయిందో మేము ఆఫీస్ లో ఉండే అందరి సోదరులు కూడా వాళ్ళ ఉంటాయి. మధ్యాహ్నం వరకు ఆపేసి మేము అంటే మా అకామిడేషన్ పెట్టేసి ఉన్నాము. గవర్నమెంట్ ఎప్పటికప్పటికి మాకు మెసేజ్ పంపిస్తా ఉంది, అది దాన్ని చూసి మేము అకామిడేషన్ బంకర్ అనేది మేబీ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ లో ఉండొచ్చు. బట్ అక్కడ కూడా ఉన్న వాళ్ళతో ఇది మాట్లాడుతున్నా, వాళ్ళ అకామిడేషన్ లో ఉన్నారు వాళ్ళు. బంకర్ లో మాకు పెట్టేంత సిచ్యువేషన్ లేదు మనకు. ఓకే. సో కానీ ఇక్కడ మాకు కొన్ని వీడియోలు చూసినప్పుడు మాత్రం అంటే అమెరికా కూడా అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్ లో పెడతా ఉన్నది. ఎక్కడికక్కడ ఇప్పుడు ఖమేని కూడా మరణించినటువంటి ప్లేస్ చూస్తే కూడా ఆ బిల్డింగ్స్ మీద కూడా ఎక్కడికక్కడ ఆ బాంబుల వర్షం కురిపిస్తుంది. మొత్తం బూడిద అయిపోతున్నాయి ఆ బిల్డింగ్స్ అన్ని కూడా. సో అవన్నీ చూసినప్పుడు మాకు నిజంగా భయం అయితే ఉన్నది. ఇంకొంతమంది ఏంటంటే ఇక్కడ నుండి వెళ్ళినటువంటి విద్యార్థులు కూడా కొంతమంది ఇరాన్ లో చిక్కుకున్నారు, మన అరబిక్ కంట్రీస్ లో కొంతమంది చిక్కుకున్నారు. సో వాళ్ళకి ఫ్లైట్స్ నడుస్తలేవు అని చెప్పేసి చాలా ఆందోళన పడుతూ ఉన్నారు. అక్కడ ఇప్పుడు ఫ్లైట్స్ పరిస్థితి ఏంటి అక్కడ? ఎయిర్ స్పేస్ క్లోజ్ అవడం, ఫ్లైట్ బంద్ అవడం అనేది సేఫ్టీ మెజర్స్ తీసుకొని దాదాపు అన్ని గల్ఫ్ కంట్రీస్ ఏరో స్పేస్ క్లోజ్ చేయాలి, అంటే సస్పెండ్ చేసిన ఫ్లైట్స్. బట్ ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో, ఎక్కడైతే బంద్ అయిందో వాళ్ళు ఆ దేశాలలో హోటల్లో మంచి అకామిడేషన్ లో ఉంటారు. వాళ్ళకి ఎప్పటికప్పటికి ఇంటీరియర్ కానీ, భద్రతలు కానీ చూస్తా ఉంటారు, కావాల్సిన ఫుడ్ ఫెసిలిటీస్, హోటల్ అకామిడేషన్. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పరిస్థితి చెప్పబడిన తర్వాత అంటే ఫైనల్ గా మీకున్న సమాచారం ప్రకారం ఇంకెన్ని రోజులు ఈ రష్యన్ జరిగే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఇంకొక 3-4 డేస్ లో సెట్ అవుతుంది అనుకుంటున్నాము. యాక్చువల్లీ ఇక్కడ గల్ఫ్ కంట్రీస్ ఇలాంటి వాస్తవానికి వాళ్ళకి వైద్యం ఏంటంటే వాళ్ళు చేస్తున్నది ఏంటంటే గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న అమెరికా ఆస్తులను, అమెరికా మిలిటరీ సవాళ్ళను పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఇరాన్ నుంచి డైరెక్ట్ అమెరికా చేస్తే వాళ్ళ ఖర్చు ఎక్కువ, ఇంత దూరం కూడా నియర్ బై ఎవరు ఉన్నారంటే వాళ్ళ కంట్రీకి వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం ఇరాన్ చేస్తుంది. ఓకే. సో మీ దగ్గర ఎట్లా ఉంది? కొంతవరకు మన మీడియాలో వస్తున్నంత కంట్రీ సిచ్యువేషన్ అందరూ ధైర్యంగా ఉండండి, ఎవరు అనేది మనకి అవసరం లేదు. మీరు ఎక్కడ ఉంటున్నారు శోభన్ గారు ఇప్పుడు? మీరు ఎక్కడ? ఖతార్ లో? ఖతార్ లో దోహా అనే పట్టణం ఉంటుంది, దోహా అనే క్యాపిటల్ సిటీ, దోహాలో ఉన్నాము. సో ఎస్పెషల్లీ ఖతార్ విషయానికి వస్తే వాళ్ళకి అతిపెద్ద బెనిఫిట్ అవుతుంది. ఇక్కడ జరుగుతున్నాం మిడిల్ ఈస్ట్ రీజియన్ లో అతిపెద్ద బెనిఫిట్ వస్తుంది. సో ఇందాక కూడా మీతో మాట్లాడాలంటే 15 minutes ముందు మనకు నేషనల్ సెక్యూరిటీ అలర్ట్ వచ్చింది.
ఇంకా కూడా సమస్యలు వస్తున్నాయి, మీరు జాగ్రత్తగా ఉండాలి. సో మీ ప్యానిక్ ఏం అవ్వట్లేదు. మీ ద్వారా మన వాళ్ళకి చెప్తుంది ఏంటంటే మీరు అంతకే పడదు, నేను చేసుకున్నాం. యా, సో అంటే మీకు అలవాటైంది కావచ్చు ఆ బాంబులు అవన్నీ చూసి, కానీ మాకేంటంటే ఇండియాలో ఉన్న వాళ్ళకు, ముఖ్యంగా తెలంగాణలో ఉన్న వాళ్ళకి నిజంగా అంటే ఒక్కసారి మీరు ఫోన్ ఎత్తకపోతే ఇక్కడ భయపడే పరిస్థితి మాకు నిజంగా వస్తుంది. సో మీరు ఒకసారి వీలైతే అక్కడ బయట పరిస్థితి ఏమైనా చూపించే ప్రయత్నం చేస్తారా? కొంచెం టైం పడుతుంది. నేను అఫ్కోర్స్ ఒక వీడియో చూసి మీకు పంపించే ప్రయత్నం చేస్తాను. బయటకి వెళ్తుంటే కానీ రోజుని నిర్మానుష్యంగా ఉంది. ఓకే, వాళ్ళ ఉన్నారు. యా. సో ఎనివే, థ్యాంక్ యూ శోభన్ గారు. మీరు జాగ్రత్తగా ఉండండి. ఇంకేం చెప్పాలనుకుంటున్నారు? మన కమ్యూనిటీకి చెప్పేది ఏంటంటే, అది కమ్యూనిటీ లీడర్ మేము మన వాళ్ళతో టచ్ లో ఉన్నాం. మాకున్న వాట్సాప్ గ్రూప్ కానీ వివిధ సోషల్ మీడియా కానీ వాళ్ళకు సేఫ్ గా ఉండండి. బయటికి వెళ్ళి గుంపులు ఇక్కడ పనిచేయడం అకామిడేషన్ ఉండండి. మన ఇండియన్ ఎంబసీ ఇస్తున్న సూచనలు మీరు పాటించండి. ఎప్పటికప్పటికి మన గవర్నమెంట్ కూడా వివిధ దేశాలకు పెడుతున్నారు. వాళ్ళు సేఫ్ గా ఉండండి అని చెప్తున్నారు. ఇంకా మీ దృష్టి తీసుకురావాలంటే గల్ఫ్ అనేది ఒక హబ్ ఆఫ్ ఆపర్చునిటీస్. కొన్ని రకాల నుంచి కూడా మన ఇండియన్ ఎస్పెషల్లీ చాలా అవకాశాలు ఉన్నాయి. విద్యారంగంలో కానీ, వైద్యంలో కానీ, కన్స్ట్రక్షన్ లో కానీ, టెక్నాలజీలో కానీ. సో మనది అతిపెద్ద లార్జెస్ట్ కంట్రీ లో ఉండేది ఇండియన్ సెక్టర్. సో మనం డిసిప్లిన్ గా ఉంటాం, వాళ్ళ కంట్రీకి వాళ్ళ డెవలప్మెంట్ కి మనం తోడ్పడుతున్నాం. సో మీరు అంటే మెయిన్ గా మా దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే మీరు కూడా సేఫ్ గా ఉండండి. సో అక్కడ ఉన్న మన వాళ్ళు ఇంకెవరున్నా మీకు సాధ్యమైనంత మేరకు వాళ్ళకి హెల్ప్ చేయండి. అంటే ఫోన్ త్రూగా కానీ, నెట్వర్క్ త్రూగా కానీ మీరు హెల్ప్ చేయండి. సో మళ్ళీ మీరు క్షేమంగా మా దగ్గరికి రావాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఎప్పటికప్పుడు ఇంకేదైనా విషయాలు ఉంటే కూడా మాకు అప్డేట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ శోభన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. ఓకే, విన్నాం కదా మనము శోభన్ గారు మాట్లాడిన కాల్ని బట్టి మనకు అర్థమైనటువంటి విషయం ఏంటి అని అంటే, ఆల్మోస్ట్ ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీస్ ఏవైతే లేదా అరబిక్ గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో, గల్ఫ్ దేశాల మీద ఇప్పుడు అంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఇబ్బంది ఏంటి అని అంటే, ఇరాన్ ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలను కావచ్చు, అదేవిధంగా ఇస్లామిక్ సంబంధించినటువంటి మన ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి కంట్రీకి సంబంధించినటువంటి స్థావరాలు కావచ్చు, సో వాటిని ధ్వంసం చేసే దిశగా మాత్రమే ఇరాన్ అడుగులు వేస్తా ఉన్నది. సో ఎందుకంటే అమెరికా వరకు వెళ్ళి వారి మీద దాడులు చేయలేరు కాబట్టి, సో గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా ఆస్తులను కావచ్చు, ఇజ్రాయెల్ ఆస్తులను కావచ్చు వాళ్ళు ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఇక్కడ బాంబులు పడతా ఉన్నాయి. కానీ సో ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు. ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి లేదా భారతదేశంలో ఉన్నటువంటి మా బంధువులకు కానీ, కుటుంబ సభ్యులకు కానీ మేము చెప్పేది ఒకటే, మేము ఇక్కడ సేఫ్ గా ఉన్నాము, మా ప్రదేశంలో మేము ఇక్కడ సేఫ్ గా ఉన్నామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మరి ఇది ఖతార్ లో ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఈ విధంగా ఉంది. ఒకసారి మనం దుబాయ్ కి సంబంధించి కూడా దుబాయ్ లో ఎట్లా ఉంది పరిస్థితి, దుబాయ్ కి సంబంధించి కూడా మరొక కాల్ తీసుకొని మనం దుబాయ్ లో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఎందుకంటే దుబాయ్ లో ఇప్పటికే ఫ్లైట్లన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. అక్కడ రన్వే మీద ఒక్క ఫ్లైట్ కూడా కనిపించడం లేదు. ఎక్కడికక్కడ కూడా గగనతలం అంతా కూడా మోసుకుపోయింది ప్రస్తుతం దుబాయ్ లో. దుబాయ్ విషయానికి వస్తే ఏ దేశం నుంచి ఏ దేశంకి వెళ్ళాలన్నా కూడా ఆల్మోస్ట్ 90% దుబాయ్ లో ప్రతి ఫ్లైట్ కూడా ఆగేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటది. సో అట్లాంటి దుబాయ్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు ప్రెసెంట్ ఆగిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా వాయు రవాణా అనేటువంటి సర్వీసెస్ అన్ని కూడా మూతపడ్డటువంటి పరిస్థితి. ఒకసారి దుబాయ్ లో పరిస్థితి ఎట్లా ఉందో వీడియో కాల్ చేసి తెలుసుకుందాం మనం. రైట్గా దుబాయ్ నుంచి మనతో పాటు శేఖర్ గారు కూడా అందుబాటులో ఉన్నారు. మరి దుబాయ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది? ఎందుకంటే ప్రధానంగా ఈ ఇరాన్ అమెరికా యుద్ధం జరిగినప్పటి నుంచి కూడా దుబాయ్ మీద ప్రత్యేకంగా మనకైతే ఆ వార్తలు అయితే వినిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే దుబాయ్ లో ఇప్పటికే ట్రాన్స్పోర్ట్ అంతా ఆగిపోయింది, విమానాలను కూడా ఎక్కడికక్కడ రద్దయిపోయినాయి, నిత్యం బాంబుల వర్షం అక్కడ కూడా కురుస్తా ఉందని చెప్పేసి వార్తలు వినిపిస్తా ఉన్నాయి. శేఖర్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే. యా, ఎట్లా ఉన్నారు మీరు ప్రజెంట్ ఎట్లా ఉన్నారు ఇప్పుడు? యా, అంటే మాకు వినిపిస్తున్న వార్తలు ఏంటంటే దుబాయ్ లో ఎక్కడికక్కడ కూడా అంత స్తంభించిపోయింది, దుబాయ్ ని టార్గెట్ గా చేసుకుంటున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అక్కడ ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు? అక్కడ స్తంభించిపోవడం అనేది అవాస్తవం. అంటే ఎవరి కార్యక్రమాలు వాళ్ళు నడుస్తున్నది. నేను కూడా యాక్చువల్లీ ప్రెసెంట్ డ్యూటీలో ఉన్నా, మేము ఆ డ్యూటీ పై తీసుకుంటా ఉన్నాం. అంటే బాంబులు అనేది కనిపిస్తున్నాయి. సమ్ టైమ్స్ లైక్ 1 or 2 months ఒకసారి బ్లాస్ట్ అవుతూ ఉన్నాయి. యూఏ గవర్నమెంట్ కూడా ప్రతి చర్య తీసుకున్నారు. లైక్ అటాక్ చేస్తా ఉన్నది, పైన వాటిని డిస్పోజ్ చేస్తా ఉన్నాయి. అంత పెద్ద ప్రాబ్లం లేదు, మేము సేఫ్ గానే. ఓకే, అంటే బాంబులు వచ్చే ముందు మీకు ఇంటిమేషన్ చేస్తున్నదా అక్కడి ప్రభుత్వం? మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మాకు మొబైల్ కి ప్రతి ఒక్కరికి మెసేజ్ వస్తున్నది, లైక్ జాగ్రత్తగా ఉండండి,
ఎటువంటి విండోస్ కి రావద్దు, లైక్ బయటకి రావద్దు. ఎందుకంటే ఒకసారి బాంబు పైన బ్లాస్ట్ అయిన తర్వాత వాటి శకలాలు కిందికి రావడానికి 2 నుంచి 3 నిమిషాలు పడుతున్నది. సో అవి మన పైన పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు లోపలనే ఉండండి, బయటకు రావద్దు, అత్యవసరం అయితే కానీ బయటకు రాని అని చెప్పి గవర్నమెంట్ కూడా మాకు సలహాలు సూచనలు ఇస్తున్నది. ఇండియన్ ఎంబసీ కూడా మాకు సలహాలు సూచనలు ఇస్తాం. ఓకే. సో ఖమేని చనిపోవడం పట్ల దుబాయ్ లో ఏం మాట్లాడుతూ ఉన్నారు? అక్కడ నిరసనలు చేస్తా ఉన్నారా ఎక్కడికక్కడ? ఎక్కడ అంటున్నారు? దుబాయ్ లో దుబాయ్ లో రాష్ట్ర రూపాయలు దర్శనం చేయడం అనేది ఇక్కడ నడవదు. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఓకే. సో అట్లా. సో మీకు ఏమనిపిస్తా ఉన్నది ఇవంతా జరుగుతూ ఉంటే? సో మీకు సేఫ్ అనిపిస్తుందా? ఏమనిపిస్తున్నది ఇవన్నీ చూస్తూ ఉంటే? ఒక పక్క ఖమేని చనిపోయిండు, ఒక పక్క ఇంకా ఇప్పటికీ అమెరికా ఇజ్రాయెల్ 2 కలిసి ఇరాన్ మీద విరుచుకుపడతా ఉన్నవి. సో అక్కడి ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి అంటా ఉన్నారు. మీరు రెగ్యులర్ గా న్యూస్ ఫాలో అవుతా ఉన్నట్టు మీకు ఏమనిపిస్తా ఉన్నది ఇష్యూస్ అన్ని చూస్తూ ఉంటే? అంటే మేము కోరుకునేది ఒకటే, ఎంత తొందరగా ఇది క్లోజ్ అయితే అంత మేము సేఫ్ గా ఉంటాం. అంటే ఇప్పుడు కూడా సేఫ్ గానే ఉన్నాం. జరగొద్దు అనేది మేము కోరుకునేది. ఓకే. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంత టెన్షన్ పడతా ఉన్నారు. సో మా వాళ్ళు ఎట్లా ఉన్నారు అక్కడ నిజంగా, ఎందుకంటే బంకర్లలోకి వెళ్ళిపోతా ఉన్నారు, బాంబులు ఇళ్ల మీద పడతా ఉన్నాయని చెప్పేసి ఇట్లా ఏదో ఒక వార్త ప్రతిరోజు వస్తానే ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ఆ తెలంగాణలో కానీ ఆంధ్రాలో ఉన్నటువంటి లేదా ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి బంధువులకు కుటుంబ సభ్యులకు ఏం చెప్పదలుచుకుంటున్నారు? లేదు, బంకర్లు అనేది అవసరం. బాంబులు అనేవి వస్తున్నాయి, గవర్నమెంట్ వాటిని పైన డిస్పోజ్ చేస్తూ ఉన్నారు. ఏదో ఒకటి మిస్ అయినది సిటీ అవుతుంది పడుతున్నాయి. అంత పెద్ద ప్రమాదం ఏం లేదు, ఇప్పటి వరకు ప్రాణాంతం అయితే ఏం లేదు. ఓకే. మేమంతా సేఫ్ గానే ఉన్నాం. అక్కడ ఉన్న తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్ ఎప్పుడో ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. మేమంతా సేఫ్ గానే ఉన్నాం. ఇక్కడ గవర్నమెంట్ కూడా మాకు సలహాలు సూచనలు ఇస్తా ఉన్నది. మేమంతా సేఫ్ గా ఉన్నాం ఇక్కడ. ఓకే. ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తారా బయట ఎట్లా ఉందో పరిస్థితి అక్కడ? నేను చూపిస్తాను. ఇక్కడ ఇది మీరు చూడాల్సింది లైక్ అంత నార్మల్ గానే ఉంది. ఓకే. చూడొచ్చు మనకి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్ని కూడా కనిపిస్తూ ఉన్నాయి అక్కడ. ఓకే. ఎవరు డ్యూటీలు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. మేమంతా సేఫ్ గానే ఉన్నాం ఇక్కడ. ఓకే. కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పండి. అంటే బాంబు వచ్చినప్పుడు ఇప్పుడు మాకున్నటువంటి సమాచారం మేము చూస్తున్న వీడియోల ప్రకారం ఏంటంటే ఒకసారి బాంబు ఒక బిల్డింగ్ మీదకి వెళ్ళగానే ఆ బిల్డింగ్ మొత్తం కూడా స్మాష్ అవుతా ఉన్నది. ఎక్కడికక్కడ అసలు కుప్పగూలిపోతున్నది. ఎన్ని అంతస్తుల బిల్డింగ్ అయినా సరే. నిజంగానే బాంబుకి అంత పవర్ ఉంటుందా? మీ దగ్గర కూడా అట్లాంటి బాంబులు పడితే అట్లానే జరుగుతున్నదా, లేదంటే మధ్యలోనే దాన్ని డిస్పోజ్ చేస్తున్నారా? మీకున్న సమాచారం ఏంటి అక్కడ? యాక్చువల్లీ బాంబు అనేది బాంబు మీరు అన్నట్టుగానే అంత పవర్ ఉంటది. దాన్ని కిందికి రానివ్వట్లేదు. దాని పైననే దాన్ని విస్ఫోటనం చేస్తున్నారు కాబట్టి అంత పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే. సో ఫైనల్ గా మీరు సేఫ్ గానే ఉన్నారు అక్కడ? మేమంతా సేఫ్ గానే ఉన్నాం. ఎవరి వాళ్ళు వెళ్తా ఉన్నాం. సో ఇంకొకటి అక్కడ ఎయిర్పోర్ట్ కూడా ఇప్పుడు దుబాయ్ లో ఉన్న ఎయిర్పోర్ట్ అంతా కూడా క్లోజ్ అయిపోయింది, విమానాలు నడుస్తలేవు అని చెప్పేసి ఒక వార్త వస్తా ఉన్నది. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే యుద్ధం జరుగుతుంది కాబట్టి స్పేస్ బంద్ ఉన్నది. నిన్న మధ్యాహ్నం నుంచి మొన్న మధ్యాహ్నం నుంచి బందే ఉన్నది. మేబీ ఇంకొక 1 or 2 days పట్టే అవకాశం ఉన్నది. ఓకే. సో అక్కడ ఇంకా పరిస్థితులన్నీ చక్కబడడానికి ఇంకెన్ని రోజులు పడుతుండొచ్చు? అంటే వాస్తవానికి మీరు ఇప్పటికీ ఫ్రీగా తిరుగుతున్నప్పటికీ కూడా అక్కడ ఇక్కడ కొంత భయం ఉంటది. ఇదంతా పోవాలంటే ఇంకెన్ని డేస్ పడుతుండొచ్చు టైము? మేబీ ఇంకొక 2 రోజులు పట్టే అవకాశం ఉంది, అంటే మాకున్న సమాచారం ప్రకారం. ఓకే. చూడొచ్చు మనకి వెనకంగా ఆ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్ని కనిపిస్తా ఉన్నాయి. సో ఇరాన్ లో కూడా ఇట్లానే ఆ బిల్డింగ్స్ మీద వాళ్ళ బాంబులు పడడంతో ఎక్కడికక్కడ కూలిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉన్నది. సో ఎనీవే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ విలువైన సమయాన్ని సమాచారాన్ని మాకు ఇచ్చారు. సో ఎనీవే మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ పాటించండి. అక్కడ మన వాళ్ళు ఎవరన్నా ఉన్నా సరే మీకున్నటువంటి పరిధిలో
మీకున్న సామర్థ్యం మేరకు వాళ్ళకి హెల్ప్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి. ఇంకా అక్కడ ఇట్లాంటివి ఏమైనా జరుగుతున్నప్పుడు మాకు కనెక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. రైట్, చూసాం కదా దుబాయ్ లో అయితే పరిస్థితి ఇట్లా ఉన్నది. సో దుబాయ్ మొత్తానికి సెంట్రల్ ఏరియాలో అయితే నిర్మానుష్యంగానే ఉన్నది. మొత్తానికి అయితే గల్ఫ్ కంట్రీస్ లో ఏంటి పరిస్థితి ప్రస్తుతానికి అని అంటే ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, కానీ ఏ టైంకి బాంబు ఎక్కడి నుండి వస్తుందో అనేటువంటిది అయితే అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇందాక మనం చూసిన ఖతార్ లో కావచ్చు, దుబాయ్ లో కావచ్చు, ఇంకా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంట్రీస్ అన్నింటిలో కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు అలర్ట్ గా ఉంటున్నారు. ఒకవేళ బాంబు ఆ పక్క దేశం నుండి ఇక్కడికి వస్తుంది అనేటువంటి సమాచారం ఉన్నప్పుడు దాన్ని పైన అక్కడికక్కడే డిస్పోజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడే దాన్ని డిస్మాండిల్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఒకవేళ అక్కడ బాంబు డిస్మాండిల్ అయ్యి ఆ శిథిలాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇనుప ముక్కలు కావచ్చు, ఇంకేదైనా కెమికల్స్ కావచ్చు, అవన్నీ కూడా భూమి మీదకి లేదా మనుషుల మీదకి లేదా బిల్డింగ్ల మీదకి రావాలంటే కనుక కనీసం 2 నుంచి 3 నిమిషాల సమయం పడతా ఉంటది. సో ఈ 2-3 నిమిషాల్లో ఎక్కడి వాళ్ళు అక్కడ లోపలికి వెళ్ళిపోవడము, వీలైతే సేఫ్ ప్రదేశాలకు వెళ్ళిపోవడము, సో మళ్ళీ దాని తర్వాత బయటకు వచ్చి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం అయితే మనము వాళ్ళు చెప్పినటువంటి ప్రకారం అయితే చూస్తా ఉన్నాం. సో అట్లీస్ట్ ఇంకొక 2-3 రోజులైనా పడతా ఉంది ఈ పరిస్థితి అంతా కూడా చక్కదిద్దడానికి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో కానీ వాటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు గవర్నమెంట్ అక్కడ చర్యలు తీసుకుంటా ఉన్నది. సో కొన్ని అమెరికా స్థావరాల మీద లేదా ఇజ్రాయెల్ స్థావరాల మీదనే వాళ్ళు కన్నేశారు, వాళ్ళ దాడులను చేస్తా ఉన్నారని చెప్పేసి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అయితే మనకు అర్థమవుతా ఉన్నది. మొత్తానికైతే ప్రపంచ వ్యాప్తంగా కొంత అలజడి అయితే జరుగుతూ ఉన్నది. ఏ టైంలో ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఇప్పటికి కూడా దుబాయ్ లో ఎయిర్ స్పేస్ అయితే మూసివేయబడింది. ఇంకా విమానాలు తెరుచుకోవాలి, విమానాలు రవాణా నడవాలి అని అంటే ఇంకొక 2-3 రోజులు టైం పడేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉన్నది. సో ఏది ఏమైనా కూడా అటు ఖమేని మృతి చెందడం, మరోపక్క కొత్త అధ్యక్షుడు కూడా ఇరాన్ కు వచ్చిండు. సో మరి ఈ నేపథ్యంలో ఆ కొత్త అధ్యక్షుడు ట్రంప్ తోని చర్చలు జరుపుదామని చెప్పేసి ఒక వార్త కూడా బయటికి వస్తా ఉన్నది. సో ఒకవేళ చర్చలు జరిపేదే అయితే మరి గతంలోనే చర్చలు జరపొచ్చు కదా, ప్రాణం పోయేంత వరకు ఎందుకు కాగాలని చెప్పేసి ఇట్లా ఆందోళన అయితే పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారు. సో దీంతో భారతదేశంలో కూడా నిఘా వ్యవస్థ లేదా సెక్యూరిటీ వింగ్ ఎక్కడికక్కడ పటిష్టంగా మారిపోయింది. ఎందుకంటే ఓ పక్క మనకు పాకిస్తాన్ బార్డర్ గా ఉన్నది, మరో పక్క ఇట్లా మనకి దాడులు జరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఎక్కడికక్కడ నిఘా వ్యవస్థను కట్టుదిట్టం చేసింది భారత రక్షణ వ్యవస్థ కూడా. సో ఏ టైంలోనైనా ఎక్కడైనా భారతదేశంలో కూడా ఏదైనా జరగవచ్చు అనేటువంటి సమాచారంతో వాళ్ళు కూడా జాగ్రత్త తీసుకుంటా ఉన్నారు. మొత్తానికైతే ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దాడి గురించి. సో మరి దీంతో భారతదేశానికి ఏ మేరకు నష్టం జరగబోతా ఉన్నది, సో భారత్ మీద ఎట్లాంటి ప్రభావం పడబోతా ఉన్నది, ముఖ్యంగా భారతదేశం వీటిపైన ఎట్లా స్పందించబోతున్నది రాబోయే రోజులు అటువంటి విషయాలన్నీ కూడా నేను మీ ముందుకు మరోసారి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.